హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దేవి శ్రీనివాస్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఉగాది రోజు తీసిన వీడియో అండి. అందరికీ శ్రీ పరాభవ నామ ఉగాది శుభాకాంక్షలు. మేము ఉగాది రోజు అమ్మవారి గుడికి వెళ్తామండి ప్రతి సంవత్సరమును. ఇంకా గుడికి తీసుకెళ్ళడానికి ఇంట్లోకి పూజకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి తెచ్చుకున్నాము. అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ గుడికి తీసుకెళ్ళడానికి. కొబ్బరికాయలు, మామిడాకులు, గుమ్మానికి తోరణాలు కట్టడానికి, ఇంకా వేప పువ్వు కూడా తెచ్చుకున్నాం ఉగాది పచ్చడి కోసము. ఇవేనండి మా పూజ ఐటమ్స్ నేను ఈరోజు పూజ కోసము. ఇంకా ఉగాది పచ్చడి కోసం వేప పువ్వు, మామిడికాయ, ఇంకా హాల్లో ఉన్న ఉర్లి బౌల్లో వాటర్ వేసేసి పువ్వులు కూడా వేసేసుకున్నాను. గుమ్మం దగ్గర రాగి చెంబు పెట్టుకుంటా అక్కడ కూడా వాటర్ వేసి ఫ్లవర్స్ వేసేసుకున్నాను. ఇంకా పూజ రూమ్ ముందు రోజే మొత్తం క్లీన్ చేసి ఉంచుకున్నాను. ఈరోజు ఉదయం 7 గంటల వరకు అమావాస్య ఉందని చెప్పారు కదా, 7 గంటల తర్వాతే పూజ స్టార్ట్ చేసుకున్నాను. పూజ రూమ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసుకొని రోజులానే శివయ్యకు కూడా అభిషేకం చేసుకున్నాను. దీపారాధన చేసుకున్న తర్వాత మనం అందరం బాగుండాలని దేవుడికి దండం కూడా పెట్టేసుకున్నాను. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ వందనాత్ మృత్యుర్ముక్షయమృతాత్ అని చదువుకుంటూ శివయ్యకు అభిషేకం చేసుకున్నానండి. ఇలా 3 టైమ్స్ చెప్పుకొని వాటరు ఇంకా విభూతితో అభిషేకం చేసుకున్నాను ఈరోజు శివయ్యకు. ఇంకా దీపారాధన అభిషేకం అయ్యాక దేవుడికి కొబ్బరికాయ కూడా కొట్టేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టడం అయిపోయిన తర్వాత దేవుడికి హారతి కూడా ఇచ్చుకున్నాను. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే నారాయణీ నమోస్తుతే అని చెప్పి హారతి ఇచ్చుకున్న తర్వాత దేవుళ్ళన్నిటికీ హారతి చూపించి నేను కూడా హారతి తీసుకున్నానండి. పూజకు ముందే సేమియా ప్రసాదం రెడీ చేసుకున్నా. సేమియా ప్రసాదం దేవుడికి పెట్టేసుకుని ఇంకా మా అబ్బాయి నేను కలిసి ఉగాది పచ్చడి సేమియా ప్రసాదం చేసుకున్నాము పూజ చేయడానికి ముందే. పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత సనత్ నగర్లో ఉన్న నాగరాజరాజేశ్వరి దేవి అమ్మవారి గుడికి వెళ్ళాం మా వారు నేనును. ఈరోజు మా పిండి వంటలు అయితే సేమియా ప్రసాదము, మామిడికాయ పులిహార, గారెలు. మా అబ్బాయి ఏమో ఉగాది పచ్చడి కోసం అన్నీ రెడీ చేస్తున్నాడు. నేనేమో సేమియా ప్రసాదం కోసం సేమియా వేయించుతున్నాను. ఇంకో ఉగాది పచ్చడి, సేమియా ప్రసాదము కంప్లీట్ అయిన తర్వాత గుడికి వెళ్ళాము మా వారు నేనును. ఇక్కడ అమ్మవారికి అయితే ముడుపు కడతారండి. ఏమనుకున్నా జరుగుతుంది అంటారు, జరుగుతుంది కూడానే. ఇంకా నాగదేవత గుడికి వెళ్ళి అర్చన చేయించేసుకొని ముడుపులు ఇలా కడతారండి అమ్మవారి గుడి దగ్గర. ఇంకా ఎదురుగా చెట్టు ఉంటుంది, చెట్టు దగ్గర చుట్టూ నాగదేవత విగ్రహాలు ఉంటాయి. ఇలాగా దారం కూడా చుడతారండి చెట్టుకి మొక్కుకొని. ఏమనుకుంటే అది జరుగుతుందండి, నమ్మకంతో కోరుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో పంచాంగ శ్రవణం విని కాసేపు తర్వాత వంట చేసుకున్నాము మేము. గారెలు వేసుకున్న తర్వాత ఇంకా పులిహోర కూడా చేసుకున్నాను. పులిహోర ఐటమ్స్ ఇంకా రైస్ పులిహోర కోసము పోపు వేయించేసుకొని మామిడికాయ కూడా తురిమి పెట్టుకున్నాం. రైస్లో పోపు వేసిన తర్వాత మామిడికాయ తురుము కూడా వేసి కలిపేసుకున్నాం.
ఇంక చింతపండు పులిహోరతో పోలిస్తే ఈ పులిహోర ఇంకా త్వరగా అయిపోతుంది. నాకెందుకో చింతపండు పులిహోర కంటే కూడా ఈ మామిడికాయ పులిహోరే నచ్చుతుంది. ఈ మామిడికాయ పులుపు చాలా బాగుంటుంది పులిహోరలో. ఇంక ఈరోజు కర్రీ అయితే చిక్కుడుకాయ టమాటా చేసుకున్నాము. ఈరోజు మా వంటలు ఇవి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.